పెద్దోళ్ళు పారిశ్రామికవేత్తలు బాగా డబ్బున్నోళ్ళు పెద్దోళ్ళు అంత ఇంగ్లీష్ మాట్లాడాలా? బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదా? ఇదేం పైత్యమా? ఇదెక్కడ విద్య? ఇదెక్కడ దార్శనికత? అసలు తెలివి ఉందా? తెలివి లేదా? ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి ఆయన. దాని మీద కూర్చున్న వాళ్ళు సప్పట్లు పట్ట కొడుతున్న అంత ప్రొఫెసర్లే. మరి వాళ్ళకేం చెవులకు ఏమి వినబడదో అది అర్థం కావట్లే. ఆయన ఏం చెప్పిండో అది ఏం సోత్యం అనిపించిందో అర్థం కావట్లే. ఒకటే చప్పట్లు కొడతా ఉండరు. నేను ఎందుకు ఈ బాధ ఏమంటాడు చూసినరా? అది కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే. మళ్ళా గుంటూరు కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలా? అది దేవుడిచ్చిన వరం ఆయనకు. మరి ఏం చేస్తాడు ఆయన? ట్రంప్ తోటి మాట్లాడగలుగుతాడు, ఇవాంకా ట్రంప్తో మాట్లాడగలుగుతాడు, ఎల్లమ్మతో కూడా మాట్లాడగలుగుతాడు కేటీఆర్ గారు. ఆయన కంఫర్ట్ ఉంది. నీకేంది? లాగులలో తొండలేయాలా, పేగులు నడవకేసుకోవాలా, పొట్ట జీల్చాలా, ఇది నీ భాష. నీకు వచ్చింది కదా ఒక్కటే. మరి ఆయన ఇది కూడా వచ్చు, ఈ భాష కూడా వచ్చు అవసరమైతే, కానీ మాట్లాడాడు విఘ్నత, అది కూడా వచ్చు ఆయనకు. మరి నీకు రాకపోతే ఎవ్వడికి రావద్దనంటే అదేదో సినిమా ఉంది, మగధీర సినిమా, నాకు దక్కంది ఎవరికి దక్కొద్దని విలంగా అంటాడు కదా. నీకు రాదు కాబట్టి ఇంకా ఎవరికి రావద్దు. ఉస్మానియా చదువుకునే పిల్లలు, కాకతీయ చదువుకునే పిల్లలు ఎవరికి ఇంగ్లీష్ రావద్దని మాట్లాడే సంస్కారం ఎక్కడిది? విఘ్నత ఎక్కడిది? అసలు ఏమైనా మెదడుండి మాట్లాడుతున్నారా?